ఏడవది, వారు బెంటో బాక్స్ సంభాషణల్లో పాల్గొంటారు. పిల్లలు ఒకరికొకరు బెంటో బాక్సులలో ఏముందో మాట్లాడుకుంటారు. కొత్త ఆహారాలను ప్రయత్నించమని వారు ప్రోత్సహించబడతారు. కొన్ని ఆహారాల పట్ల అయిష్టతను వ్యక్తం చేయడానికి కూడా వారికి అనుమతి ఉంది. ఎనిమిదవది, వారి తల్లిదండ్రులు వారి అవసరాలను నిర్వహిస్తారు. నేను చెప్పాను కాబట్టి వాళ్ళు అలాంటి పదబంధాలను ఆశ్రయించరు. బదులుగా జపనీస్ తల్లిదండ్రులు పిల్లలు పాటించాల్సిన నియమాలను ఏర్పాటు చేస్తారు మరియు వారి పిల్లల ప్రశ్నలకు జాగ్రత్తగా వింటారు. తొమ్మిదవది, వారి తల్లిదండ్రులు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మరియు బ్యాచ్లను వండుతారు. చాలామంది జపనీస్ తల్లిదండ్రులు ఇంట్లో కూరగాయలు తయారు చేస్తారు. వారు కూరగాయలు మరియు పండ్లు మరియు బ్యాచ్లను స్తంభింపచేస్తారు. వారు పోర్షన్డ్ మీల్స్ని రిజర్వ్ చేసుకుంటారు. ఇది రోజువారీ వంటను సులభతరం చేస్తుంది. పదవది, వారి ఆహారాలను అన్వేషించమని ప్రోత్సహించబడ్డారు. జపనీస్ కుటుంబాలు రోజుకు కనీసం ఒక్కసారైనా కలిసి తింటారు. వారి పిల్లలు భోజనం తయారీలో పాల్గొంటారు. తరువాత వారు తమ తల్లిదండ్రుల ఆహారాన్ని ఆస్వాదించడాన్ని చూస్తారు. ఇక పిల్లలకు ఆహారంలో ఆరోగ్యకరమైన సంబంధాన్ని నేర్పుతారు.